ఓం నమో వెంకటేశాయ. 2 రోజుల క్రితం శ్రీవారి ఆలయం ముందు జరిగిన ఈ దుర్ఘటన చాలా బాధాకరంగా ఉందండి. టీటీడీ ఉద్యోగస్తులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే టీటీడీ బోర్డు మెంబర్స్ అనేది ప్రభుత్వం నియమిస్తుంది. భక్తులకు సేవ చేయడానికి మాత్రమే టీటీడీ బోర్డు మెంబర్స్ ఉంటారు. కానీ అది కొంతమంది అధికారులు పక్కన పెట్టి వాళ్ళ స్వలాభం కోసమే ఈ టీటీడీ బోర్డు మెంబర్గా వచ్చి విధులు చేస్తున్న వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. ఒక అటెండరు చిరు స్థాయి ఉద్యోగి 12 hours 24 hours ఉద్యోగంలో ఉంటున్నారండి. ఎందుకంటే సరైన రిక్రూట్మెంట్ లేదు, ఇక్కడ సరైన వసతులు కూడా అంటే ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ జరిగితేనే ఏదైనా కూడా భక్తులకు సకాలంలో మేము అందించగలుగుతాము. అందుకని ప్రభుత్వాన్ని ఇదే మేము ఒకటే కోరుతున్నాం సార్. ఏదైతే దుర్భాషలు ఆడారో టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ కుమార్ గారిని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేస్తూ అలాగే బాలాజీ సింగ్ గారికి క్షమాపణ చెప్పాలని కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు బాలాజీ అనే అటెండర్కి జరిగిన అవమానం టోటల్ టీటీడీకి జరిగిన అవమానంతో భావిస్తున్నాము. ఆ బోర్డు మెంబర్ అహంకారంతో అటెండర్ని థర్డ్ క్లాస్ నా కొడుకు అనే పదం వాడి తిట్టడం వల్ల అతనికి మా టీటీడీ ఎంప్లాయీస్ అందరికీ అవమానం జరిగింది. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితి లేదు. సీఎం గారికి కానీ డిప్యూటీ సీఎం గారికి కానీ రిక్వెస్ట్ చేయడం ఏంటనగా అతన్ని వెంటనే విధుల్లో తప్పించండి, బోర్డు మెంబర్ సస్పెండ్ చేయండి. సో దయచేసి టీటీడీ ఎంప్లాయీస్ మనోభావాలను కాపాడండి. అట్లా జరగని పక్షంలో ఇలాంటి ధర్నాలు ఉద్రిక్తం అవుతుంది. దానికి బాధ్యత మీరే అవ్వాల్సి వస్తుంది. ఓం నమో వెంకటేశ్వర. ప్రతి ఎంప్లాయీ ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఎలాంటి భావనతో మీరు ఉద్యోగం చేస్తారు? ప్రతి ఎంప్లాయీ ఒకరు 3 రోజులు కంటిన్యూగా డ్యూటీలు చేసి ఒక్క క్షణం ఆయన ఆగలేక ఆ క్షణం ఎంప్లాయీస్ 3 రోజులు డ్యూటీ చేసిన వాళ్ళకి విలువ లేదు. ఆ క్షణం వచ్చి ఆ క్షణం బీగాలు తిని 1 నిమిషం వెయిట్ చేయలేక అతను మాట్లాడాల్సిన పరిస్థితి కాదు. సో 24 గంటలు 48 గంటలు వెయిట్ చేసి వచ్చే భక్తులకే 2 రోజులు 3 రోజులు దర్శనం పడతారు. వీళ్ళు అంటే 1 hour ఉంటారు టెంపుల్లో. ఆ 1 hourలో ½ hour దేవుడు ముందే ఉంటారు. వాళ్ళు ఆ బయట నడిచిపోయే పరిస్థితి కూడా లేనంత ఓపిక పట్టలేని పరిస్థితిలో ఉండే వాళ్ళకి బోర్డు మెంబర్ అవసరమా? ఒక భక్తి భావంతో ఉండే వాళ్ళకి బోర్డు మెంబర్ ఇవ్వాలి, కానీ అహంకారంతో ఉండే వాళ్ళకి ఇవ్వకూడదు. అమ్మో వెంకటేశ్వర.